హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రోజు ఈ రోజు రానే వచ్చింది. నేను గత సుమారు 1 సంవత్సరంగా పడిన కష్టం ఈ రోజు మీ ముందుకు వచ్చింది. ఈ బుక్ 1 నెలలో లేదా 2 నెలల్లో రాసింది కాదు, దాదాపు 1 సంవత్సరం పట్టింది. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ కి ఎలాంటి బుక్ కావాలో నాకు తెలుసు, మీ లెవెల్ తెలుసు, మీ బ్యాక్గ్రౌండ్ తెలుసు. మీకు తెలుగులో అర్థమయ్యే విధంగా, రియల్ లైఫ్ లో వాడగలిగే విధంగా రాయాలంటే అంత టైం పట్టింది. బుక్ రిలీజ్ కావడానికి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి, అందుకే కొంచెం డిలే అయింది. కానీ చాలా మంది మీరు నన్ను అడిగారు, సార్ బుక్ ఎప్పుడు వస్తుందని. ఆ రోజు రానే వచ్చింది. ఈ రోజు మన ఎసెన్షియల్ ఇంగ్లీష్ వొకాబులరీ బుక్ అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ అయింది. లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. కానీ బుక్ చేసుకునే ముందు ఈ వీడియో 1కి 2 సార్లు చూడండి. ఎందుకంటే ఈ బుక్ లో ఏముంది, ఎలా చదవాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి అన్నీ ఈరోజు చూపిస్తాను. అప్పుడు మీకు బుక్ యొక్క వాల్యూ అర్థమవుతుంది. ఈ బుక్ లో ఏముందంటే ఈజీ వర్డ్స్, మోడరేట్ వర్డ్స్, డిఫికల్ట్ వర్డ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజల్ వర్బ్స్ అని కేటగరైజ్ గా ఆర్గనైజ్ చేశాను. ప్రతి వర్డ్ కి తెలుగు అర్థం, సినోనిమ్స్, యాంటోనిమ్స్, కాంజుగేషన్స్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ సెంటెన్స్, డెరివేటివ్స్ అన్నీ ఉన్నాయి. అలాగే ఆ పదాన్ని ఎలా పలకాలో పక్కన బ్రాకెట్ లో కూడా యాడ్ చేశాను. ఈరోజు ఒక్కో కేటగిరీ నుంచి ఒక్కో వర్డ్ తీసుకొని 2 విధాలుగా చూపిస్తాను. మొదటిది ఆ వర్డ్ రియల్ లైఫ్ లో ఎలా వాడతారో, రెండవది బుక్ లో ఇచ్చిన ఎగ్జాంపుల్ సెంటెన్స్ ని సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్, కాంప్లిమెంట్, అటాచ్మెంట్ గా డివైడ్ చేసి గ్రామర్ కూడా నేర్చుకోవడం. అంటే ఒక్కో వర్డ్ నేర్చుకుంటూ వొకాబులరీ ఇంప్రూవ్ అవుతుంది, గ్రామర్ కూడా స్ట్రెంగ్తెన్ అవుతుంది. 2 ఒకేసారి అవుతుంది. ఇది కేవలం చదివే బుక్ కాదు, పెన్ తీసుకొని ప్రాక్టీస్ చేసే బుక్. ఒక్క విషయం మర్చిపోకండి, ఈ వీడియో చూసిన తర్వాత బుక్ నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి. మరియు మీరు బుక్ కొన్న తర్వాత రివ్యూ ఇవ్వడం తప్పకుండా మర్చిపోకండి. మీ ఒక్క రివ్యూ వల్ల ఇంకొకరికి ఈ బుక్ రీచ్ అవుతుంది. ఇది సింపుల్ గా రాసిన బుక్ కాదు. నా సబ్స్క్రైబర్స్ అందరినీ దృష్టిలో పెట్టుకుని మీ డౌట్స్ తెలుసుకొని మీకు ఎగ్జాక్ట్లీ ఏమి అవసరమో అది ఇవ్వాలని రాసిన పుస్తకం. ఇది నా పని మాత్రమే కాదు, ఇది మన జర్నీ. సరే, మనం ఒక్కొక్క పదాన్ని ఎలా వాడాలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. కొంతమంది సబ్స్క్రైబర్లు అడిగారు, మేము చాలా బుక్స్ కొన్నాం కదా, ఈ బుక్ ఎలా ఉంటుందో మాకు తెలియదు కదా, ముందు మీరు ఒక వీడియో చేయండి దీని గురించి అని చాలా మంది అడిగారు. అందుకే నేను ఈ వీడియోని చేయడం జరుగుతుంది. ఈ బుక్ ని చూడండి, నేను చెప్పిన విధంగా బుక్ ను చదవడానికి ప్రయత్నించండి. ఈ బుక్ మీకు తప్పకుండా హెల్ప్ అవుతుంది. అలాగే మీరు మంచి ఇంగ్లీష్ ని ఇంప్రూవ్ చేసుకుంటారనడంలో ఏమాత్రం సందేహం లేదు. ముందుగా డిఫికల్ట్ వర్డ్స్ లోని ఒక పదాన్ని తీసుకొని దీన్ని ఎలా చదవాలో అర్థం చేసుకుందాం. ముందుగా ఇక్కడ RETALIATE దీన్ని ఎలా పలకాలో కొంతమందికి తెలియకపోవచ్చు. ఇక్కడ బ్రాకెట్ లో ప్రొనౌన్సియేషన్ ఇవ్వడం జరిగింది. రిటాలియేట్, ఇలా ప్రతి పదానికి ఇక్కడ ప్రొనౌన్సియేషన్ ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ లో మీనింగ్ ఇవ్వడం జరిగింది. కొంతమందికి ఇంగ్లీష్ మీనింగ్స్ అడుగుతున్నారు కాబట్టి వారి కోసం ఇంగ్లీష్ మీనింగ్ ఇవ్వడం జరిగింది. టు మేక్ ఎన్ అటాక్ ఇన్ రిటర్న్ ఫర్ ఏ సిమిలర్ అటాక్, టు టేక్ రివెంజ్. ఇంగ్లీష్ మీనింగ్ తెలుగులో ప్రతిదాడి చేయడం, ప్రతీకారం తీర్చుకోవడం. వాటి యొక్క సినానిమ్స్ అంటే పర్యాయ పదాలు అవెంజ్, స్ట్రైక్ బ్యాక్, రివెంజ్, హిట్ బ్యాక్. మీకు ఇవి ఎక్స్ట్రా వొకాబులరీ అని కూడా చెప్పొచ్చు. ఇవి చాలా ఇంపార్టెంట్. మీకు ఒరిజినల్ పదం కనుక తెలిసి ఉంటే ఇవి కూడా మీకు ఎక్స్ట్రా వొకాబులరీనే అని అర్థం చేసుకోవాలి. వీటన్నింటి మీనింగ్ కూడా ప్రతిదాడి చేయడం, ప్రతీకారం తీర్చుకోవడం. ఇక్కడ రిటాలియేట్ ఒక పదం కవర్ అయింది, ఇక్కడ 4 పదాలు కవర్ అయ్యాయి. అంటే మొత్తంగా ఒక్క పదంలో 5 వర్డ్స్ కవర్ అయ్యాయి. యాంటోనిమ్ ఫర్గివ్, పార్డన్, ఎక్స్క్యూజ్. ఫర్గివ్ అంటే క్షమించడం, పార్డన్ అన్నా కూడా క్షమించడం, ఎక్స్క్యూజ్ అన్నా కూడా క్షమించడం. అంటే దీనికి వ్యతిరేక పదం. యాంటోనిమ్స్ అంటే వ్యతిరేక పదం. కాంజుగేషన్స్, ప్రతి వెర్బ్ కి కాంజుగేషన్స్ ఉంటాయి.
రిటాలియేట్ V1, రిటాలియేటెడ్ V2, రిటాలియేటెడ్ V3, రిటాలియేటింగ్ V4, రిటాలియేట్స్ V5. అలాగే దీనికి ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఈ రిటాలియేట్ అనే పదాన్ని ఉపయోగిస్తూ ది ఆర్మీ విల్ రిటాలియేట్ స్ట్రాంగ్లీ ఇఫ్ ప్రొవోక్డ్. రెచ్చగొడితే, ఇఫ్ ప్రొవోక్డ్ అంటే రెచ్చగొడితే, ది ఆర్మీ విల్ రిటాలియేట్ ఆర్మీ తీవ్రంగా ప్రతీకారం తీర్చుకుంటుంది. డెరివేటివ్స్ అంటే నౌన్ ఫామ్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్ ఇవన్నిటిని డెరివేటివ్స్ అంటూ ఉంటారు. రిటాలియేషన్ అనేది నౌన్ ఫామ్. మళ్ళీ వీటికి కూడా ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. ద టెర్రరిస్ట్ ఫియర్డ్ రిటాలియేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్. తీవ్రవాదులు ప్రభుత్వ ప్రతీకారానికి భయపడ్డారు. మీరు బుక్ తీసుకున్న తర్వాత మీ దగ్గర ఒక పెన్సిల్ లేదా పెన్ ఉండాలి. మీరు అండర్లైన్ చేసుకోవాలి. ప్రతి స్ట్రక్చర్ ని అండర్లైన్ చేసుకోవాలి. రిటాలియేటరీ యాడ్జెక్టివ్. దే లాంచ్డ్ ఏ రిటాలియేటరీ ఎయిర్ స్ట్రైక్. వారు ప్రతీకార వైమానిక దాడిని ప్రారంభించారు. మీరు ఈ ఎగ్జాంపుల్ సెంటెన్స్ చదువుకునే ముందు మీకు నేను ఇచ్చిన స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవాలి. సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్, అటాచ్మెంట్. ఈ స్ట్రక్చర్ నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను. ఈ స్ట్రక్చర్ ఇంగ్లీష్ నేర్చుకునే వారికి చాలా ఇంపార్టెంట్. ప్రతి వాక్యంలో సబ్జెక్ట్ ఉండాలి, తప్పకుండా వెర్బ్ ఉండాలి. కొన్ని వాక్యాల్లో ఆబ్జెక్ట్ ఉంటుంది, కొన్ని వాక్యాల్లో కాంప్లిమెంట్ ఉంటుంది. అటాచ్మెంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని మన సిరీస్ లో చెప్పుకుంటూనే వస్తున్నాను. మీరు పెన్ కానీ పెన్సిల్ కానీ తీసుకొని ప్రతి ఎగ్జాంపుల్ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఏంటి, వెర్బ్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మీకు ఈజీగా ఉంటుంది. మీరు వొకాబులరీ నేర్చుకోవచ్చు, అలాగే ఇంగ్లీష్ గ్రామర్ ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ది ఆర్మీ అనేది ఇక్కడ సబ్జెక్ట్, విల్ రిటాలియేట్ అనేది వెర్బ్. విల్ రిటాలియేట్ ప్రతీకారం తీర్చుకుంటుంది. ఇక్కడ స్ట్రాంగ్లీ అనేది యాడ్వర్బ్, దీన్నే అటాచ్మెంట్ అంటారు. ఇఫ్ ప్రొవోక్ ఇది అటాచ్మెంట్ టు, రెండవ అటాచ్మెంట్. దీన్నే కండిషనల్ క్లాజ్ అని కూడా అంటారు. వారు ఇఫ్ ప్రొవోక్డ్ అంటే రెచ్చగొడితే కండిషనల్ క్లాజ్. దీన్ని మొత్తంగా చెప్పాలంటే ఇఫ్ దే ఆర్ ప్రొవోక్, వారిని రెచ్చగొడితే వారు ప్రతీకారం తీర్చుకుంటారు. సింపుల్ గా దే ఆర్ అనేది తీసేయడం జరిగింది. సబ్జెక్ట్ ది ఆర్మీ, విల్ రిటాలియేట్ వెర్బ్, స్ట్రాంగ్లీ అటాచ్మెంట్, ఇఫ్ ప్రొవోక్ అటాచ్మెంట్. ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు, కాంప్లిమెంట్ లేదు. ఇలా మీరు ఒక్కొక్క వాక్యాన్ని కనుక డీటెయిల్ గా అర్థం చేసుకుంటే మీకు ఈ బుక్ రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. అలాగే నౌన్ కు సంబంధించినటువంటి ఇంకొక వాక్యం, ద టెర్రరిస్ట్ ఫియర్డ్ రిటాలియేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ద టెర్రరిస్ట్ అనేది ఇక్కడ సబ్జెక్టు. మీరు పెన్ తీసుకోండి, ఇక్కడ నోట్ చేసుకోండి. ఫియర్డ్ అనేది సింపుల్ పాస్ట్, ఇది V2 లో ఉంది, అంటే వెర్బ్. సబ్జెక్టు టెర్రరిస్ట్, ఫియర్డ్ వెర్బ్. తీవ్రవాదులు భయపడ్డారు. దేనికి భయపడ్డారు? రిటాలియేషన్, ప్రతీకారానికి భయపడ్డారు. ఇక్కడ ఇది నౌన్ గా చెప్పడం జరిగింది, ఇదే ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ వచ్చింది, వెర్బ్ వచ్చింది, ఆబ్జెక్ట్ వచ్చింది. ఫ్రమ్ ద గవర్నమెంట్ అనేది అటాచ్మెంట్. నేను మన సిరీస్ లో ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను, సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్, అటాచ్మెంట్ వాక్యంలో ఉంటే, ఇవన్నీ కూడా ఉంటే వాక్యం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అటాచ్మెంట్స్ అనేవి వాక్యానికి బ్యూటీని తీసుకొస్తాయని నేను చాలా సార్లు చెప్పాను. ఈ అటాచ్మెంట్ ని ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అని కూడా చెప్పొచ్చు ఇక్కడ, ఫ్రమ్ ద గవర్నమెంట్. ఎందుకంటే ఫ్రమ్ తో స్టార్ట్ అయింది కాబట్టి ఈ ఫ్రమ్ అనేది ప్రిపోజిషన్. దీన్ని అటాచ్మెంట్ అంటారు, అలాగే ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అని కూడా అంటారు. తీవ్రవాదులు ప్రభుత్వ ప్రతీకారానికి భయపడ్డారు. అలాగే రిటాలియేటరీ యాడ్జెక్టివ్, దే లాంచ్డ్ ఏ రిటాలియేటరీ ఎయిర్ స్ట్రైక్. ఇక్కడ దే అనేది సబ్జెక్ట్, లాంచ్డ్ మొదలు పెట్టారు, ఇది V2 లో ఉంది, అంటే వెర్బ్. దేన్ని మొదలు పెట్టారు? ఏ రిటాలియేటరీ ఎయిర్ స్ట్రైక్, ఇది ఆబ్జెక్ట్. దేన్ని మొదలు పెట్టారని అడుగుతున్నాం, అడిగిన దానికి సమాధానం ప్రతీకార వైమానిక దాడి అని చెప్పాం కాబట్టి ఇది ఆబ్జెక్ట్. ఈ ఇంకా డీటెయిల్ గా విడగొట్టాలంటే ఈ రిటాలియేటరీని యాడ్జెక్టివ్ గా చెప్పొచ్చు. ఏ రిటాలియేటరీ ఎయిర్ స్ట్రైక్ మొత్తంగా ఆబ్జెక్ట్, రిటాలియేటరీ అనేది యాడ్జెక్టివ్, ఎయిర్ స్ట్రైక్ అనేది నౌన్. నేను ఈ బుక్ ని
కమర్షియల్ ప్రాఫిట్ కోసం నేను క్రియేట్ చేయలేదు. నేను సబ్స్క్రైబర్స్ అందరి ఒపీనియన్స్ తీసుకొని మాత్రమే ఈ బుక్ ప్రిపేర్ చేశాను. అది మాత్రం గుర్తు పెట్టుకోండి. ఇందులో ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తున్నా నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. ప్రతి ఒక్క పదాన్ని ఇలా డీటెయిల్ గా చదవడానికి ప్రయత్నించండి. ఇక్కడ మీకు గ్రామర్ ఇంప్రూవ్ అవుతుంది, అలాగే వొకాబులరీ ఇంప్రూవ్ అవుతుంది. కానీ మీరు ఈ బుక్ ని ఒక 10 రోజుల్లోనూ 15 రోజుల్లోనూ మొత్తం నేర్చుకుంటానని మాత్రం ప్రయత్నించకండి. రోజు 4 లేదా 5 పదాలు తీసుకొని వాటి గురించి పూర్తిగా స్టడీ చేయండి. మీకు వాటి గురించి భవిష్యత్తులో ఇంకా ఎలాంటి డౌట్ ఉండదనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇలా మీరు ఒక్కొక్క పదాన్ని చాలా డీటెయిల్డ్ గా చదువుతూ అర్థం చేసుకుంటూ గ్రామర్ ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ నేర్చుకుంటే గనక ఈ బుక్ డెఫినెట్ గా మీ ఇంగ్లీష్ మార్చేస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మీకు గనక ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే బుక్ ని ఆర్డర్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీరు ఈ బుక్ తీసుకున్న తర్వాత రివ్యూ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.